హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అనాదరణీయుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి వద్ద పండితామాత్యుడిగా జన్మించాడు. ఒక సందర్భంలో కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడికి తన కుమారుడిపై కోపం కలిగింది. అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. రాజు కొడుకు భార్యాసమేతుడై దేశాంతరాల్లో చాలా కాలం అనేక కష్టాలు పడ్డాడు. నిలిచే నీడ లేక, తినడానికి తిండి లేక, భర్త కష్టాలను అనుభవిస్తుంటే మహాసాధ్వి అయిన ఆయన భార్య ఎంతో ఓర్పుతో ఆ కష్టాలన్నిటినీ తాను కూడా అనుభవించింది. ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయాడు. ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావడానికి ఉన్న అడ్డంకి కూడా తొలగిపోయింది. తండ్రి చనిపోయినట్టు తెలియగానే రాజు కొడుకు పరమానందభరితుడయ్యాడు. ఎప్పుడు కాశీ చేరుకుందామా, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుందామా అన్న ఆదుర్దాలో బ్రహ్మదత్తుడి కొడుకు అత్యంత వేగంగా కాశీ మార్గం పట్టి రాసాగాడు. తన భార్య తనతో సమంగా నడవలేదని, తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే ఆమె కష్టసుఖాలు తాను పాటించాలని ఆ మూఢుడికి తోచలేదు. అందుచేత ఆహార విశ్రాంతులు కూడా పాటించకుండా అతను రాత్రింపగళ్ళు తాను నడిచి భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు. అతని మనస్సు పూర్తిగా సింహాసనం మీద లగ్నమై ఉండడం వల్ల వాడికి భార్య పడే కష్టాల విషయం అసలు పట్టనే లేదు. మగవాడైతే మట్టుకు అతను మాత్రం ఆహార విశ్రాంతులు లేకుండా ఎంత దూరమని నడుస్తాడు. భార్యతో పాటు అతనికి కూడా ఆకలి వేసింది. ఈ ఆకలితోనే నడిచి నడిచి వారిద్దరూ ఒక ఊరు చేరారు. అక్కడ కొందరు వీరి దుస్థితి చూసి, నాయన, చాలా ఆకలి మీద ఉన్నట్టున్నారు, ఇంత భోజనం పెడతాం, మూట కట్టుకుని వెళ్ళి తినండి అన్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒక చోట విశ్రాంతి తీసుకోమని భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు. వాళ్ళు అతనికి ఇద్దరు తినే ఆహారం ఆకులో పొట్లం కట్టి ఇచ్చారు. ఆ పొట్లం తీసుకుని భార్య ఉన్న చోటకి తిరిగి వస్తూ అతను ఇలా ఆలోచించాడు: ఈ భోజనం తాను భార్య కలిసి తింటే తిరిగి రెండో పూటకి ఆకలిస్తుంది. మళ్ళీ భోజనం ఎప్పటికి దొరుకుతుందో. తాను వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ఉంది. తాను కాశీకి చేరుకోవడం ప్రధానం కానీ తన భార్య చేరడం ప్రధానం కాదు. తాను త్వరగా ప్రయాణం సాగించడానికి ఆమె అసలే ప్రతిబంధకంగా ఉంది. అందువల్ల ఏదైనా ఉపాయం చేసి ఈ ఆహారం అంతా తానే తినేయాలి అనుకున్నాడు. ఈ నీచుడు ఈ ఆలోచన చేసిన వాడై భార్య ఉన్న చోటికి చేరి, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను కొంచెం కాలకృత్యాలు తీర్చుకుని నిన్ను కలుసుకుంటాను అన్నాడు. అతని భార్య ఆ మాటలు నిజమని నమ్మింది. ముందు పోసాగింది. ఆమె సాగగానే రాజు కొడుకు ఆహారమంతా తానే తిని ఆకులన్నీ వదులుగా మళ్ళీ పొట్లం కట్టి గబగబా నడుస్తూ భార్యని చేరుకున్నాడు. ఆమెకు అతను పొట్లం విప్పి చూపించి, ఈ ఊరి వాళ్ళు ఎంత మోసగాళ్ళో చూడు, ఉత్త ఆకులు పొట్లం కట్టి ఆహారమని ఇచ్చారు. కానీ అతని భార్యకి నిజం తెలిసి ఉండి కూడా పైకి మాత్రం ఏమీ అనకుండా ఊరుకుంది. మరికొంతకాలం ప్రయాణం చేసి వారు ఎలాగైతేనే కాశీ నగరానికి చేరుకున్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం సక్రమంగా జరిపించుకొని రాజయ్యాడు. రాజయ్యాక అతనికి తన భార్యను గురించి ఆలోచించే అలవాటు బొత్తిగా లేకపోయింది. తన కష్టాలను ఎంతో సహనంగా పంచుకున్న భార్యకు తన సుఖాలలో భాగమివ్వాలని అతనికి తట్టనే లేదు. ఆమె మంచి బట్టలు వేసుకుందో లేదో, సరిగ్గా భోజనం చేసిందో లేదో రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు. అందుచేత రాణి కష్టకాలం తీరిపోయిన పూర్వంలాగే ఎప్పుడూ విచార సముద్రంలో మునిగి ఉండసాగింది. రాజు వద్ద పండితామాత్యుడిగా ఉంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించాడు. ఒకసారి ఆమెను చూడడానికి వెళ్ళాడు. రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది. అమ్మ, తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు రాజుగారు ఎన్నో బహుమతులు ఇచ్చారు.
కానీ నీ చేతి మీదుగా నాకు ఈనాటి వరకు ఏ విధమైన బహుమతి ముట్టలేదు అన్నాడు బోధిసత్వుడు. బాబు, నేను పేరుకు రాణిని గాని వాస్తవానికి అంతఃపుర దాసీలకు నాకు తేడా ఏమీ లేదు. రాజుగారి కష్టాలలోనే తప్ప సుఖాలలో భాగం లేని రాణి ఎలాంటి రాణి అనిపించుకుంటుందో మీరే చెప్పండి అంటూ మహారాణి మార్గంలో తన భర్త తన వంతు ఆహారం తనకు పెట్టకుండా ఏ విధంగా తినేసింది చెప్పింది. ఇప్పుడైనా నా భర్త నేను సుఖపడుతున్నానో లేదో విచారించడు. నేను మంచి భోజనం చేస్తున్నానా, మంచి బట్టలు కట్టుకున్నానా, అసలు ప్రాణాలతో ఉన్నానా లేదా అన్న ఆదుర్ద కూడా ఆయనకు ఏమాత్రం లేదు అని రాణి కంటనీరు పెట్టుకుంది. అమ్మ, చింతించకు. ఈ విషయం నీ నోట తెలుసుకునేందుకే నేను వచ్చాను. రేపు నిండు సభలో నిన్ను నేను ఇప్పుడు అడిగిన మాటలే అడుగుతాను. నువ్వు ఏ మాత్రం జంకకుండా ఇవే సమాధానాలు చెప్పావంటే నీకు ఈ విచారం లేకుండా నేను చూస్తాను అన్నాడు బోధిసత్వుడు. మర్నాడు సభకు మహారాణి కూడా వచ్చింది. ఆమెను చూసి బోధిసత్వుడు, రాణిగారు రాజ్యానికి వచ్చాక వృద్ధుల విషయం అసలు చూడడమే లేదు అన్నాడు. అప్పుడు మహారాణి అంతకు ముందు రోజు బోధిసత్వుడికి తాను చెప్పిన విషయాలన్నీ నిండు సభలో చెప్పేసింది. తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయట పెట్టేసరికి రాజుకు సభికులలో తీరని తలవంపులయ్యాయి. రాణి మాట్లాడడం పూర్తి చేయగానే బోధిసత్వుడు, రాజుగారికి నీ పట్ల అంత ఆదరణ లేనప్పుడు నువ్వు ఆయనను అంటి పెట్టుకొని ఉండడం అనవసరం. కాబట్టి నిన్ను విడిచిపెట్టిన వాణ్ణి నువ్వు కూడా విడిచిపెట్టు. అలాంటి వాడి స్నేహం అస్సలు వద్దు. విముఖ మనస్కుణ్ణి సంభావించకు. పక్షి ఫలాలు లేని చెట్టును విడిచి ఇతర చెట్లు చూసుకుంటుంది. ఈ లోకం ఎంతో విశాలమైనది. అందువల్ల నువ్వు చేయవలసింది ఒక్కటే, ఈ ప్రపంచంలోకి వెళ్ళు. నీకు ఆదరణ లభించే చోటు చూసుకో. అదే నీకు మంచిది అన్నాడు. వెంటనే రాజు సింహాసనం పైనుంచి దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బోధిసత్వుడి కాళ్లపై పడ్డాడు. పండితామాత్య, నా తప్పు క్షమించండి. నా పరువు కాపాడండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు నా భార్య పట్ల న్యాయంగా ప్రవర్తిస్తాను. ఇంతకు ముందులాగా నిర్లక్ష్యం చేయను అని కంటి నిండా నీళ్లతో క్షమాపణ వేడుకున్నాడు. అది మొదలుకొని రాజు రాణిని ఎంతో ఆదరంగా చూస్తూ సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.